మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ పిల్లలు కుంగడంపై నాగవెల్లి రాజలింగమూర్తి రివిజన్ పిటిషన్లో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది కోర్టు. కేసీఆర్, హరీష్ రావు సహా మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసులో కోర్టు స్పష్టం చేసింది. కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఇరిగేషన్ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లు హరిరామ్, శ్రీధర్తో పాటు మెగా కృష్ణారెడ్డి, L&T కంపెనీ జనరల్ మేనేజర్ సురేష్కు కోర్టు నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్పై గత ఏడాది అక్టోబర్ 25న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు పిటిషనర్ రాజలింగమూర్తి. ఆ తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకున్నందున కోర్టును ఆశ్రయించినట్టు నాగవెల్లి రాజలింగమూర్తి తన రివిజన్ పిటిషన్లో కోర్టుకు వివరించారు. అంతేకాదు, మొదట ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేస్తే కొట్టేసిందని, దానికి కారణాలను కూడా తనకు తెలియజేయలేదని రాజలింగమూర్తి తెలిపారు. తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. రివిజన్ పిటిషన్ను జిల్లా కోర్టులో వేయాలని హైకోర్టు సూచించడంతో రివిజన్ పిటిషన్ వేసినట్టు చెప్పారు రాజలింగమూర్తి. కాళేశ్వరం అవినీతి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రాజెక్టులో ఏకంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. డిజైన్తో పాటు నిర్మాణం, నిర్వహణలో లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ కూడా ఇలాంటి నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం మేడిగడ్డ డ్యామేజ్పై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తుంది. ఓవైపు జ్యుడిషియల్ కమిటీ విచారణ జరుగుతుండగా ఇప్పుడు కేసీఆర్కు కోర్టు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.